హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ట్ ఇయర్ విత్ మామ్స్ ఛానల్. ఆ రోజు మేము బీచ్కి వెళ్దామని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాం అన్నమాట. మేము వీడియో తీస్తున్నారని హాయ్ చెప్తున్నాం. మా అత్త అప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఫాస్ట్గా నడండి అంటుంది. అందుకే నేను లితీష్ స్లోమోలో నడుస్తున్నాం. వీళ్ళు స్కూల్ మానేద్దామని చాలా ట్రయల్స్ చేస్తున్నారు. ఏ రకంగా మానేద్దాం, ఏ రీజన్స్ చెప్పి మానేద్దాం అని చాలా రకాలుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. ఈరోజు స్కూల్ ఎలా ఎగ్గొట్టాలని వీళ్ళు ప్లానింగ్, మేము ఎలాగన్నా సరే పంపించాలని మా ఆలోచన. నేను లితీష్ బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ మమ్మీస్ ఉన్నారే, అస్సలు మానిపించడానికి మాత్రం చూడలేదు. నేను లితీష్ ఎంజాయ్ చేస్తూ ఎలా మానేయాలని ప్లాన్ వేస్తూ ఉన్నాం. నేనైతే కాళ్ళు చేతులు పట్టుకుని ఎలాగోలాగా మానేశాను, కానీ లితీష్ మాత్రం స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, లితీష్కి నేను స్కూల్కి మానేశానని ఆ విషయం వాడికి తెలియదు. ఆ రోజు ఏంటంటే మాఘ పౌర్ణమి అండి. మాఘ పౌర్ణమి రోజు మార్నింగే స్టార్ట్ అయ్యాం అనమాట, 6 o'clockకి. ఎందుకు అంటారు, అదే వీళ్ళు స్కూల్లో పంపించేయచ్చు ఫాస్ట్గానే అని ప్లాన్ చేసుకుని మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఓకే, స్టార్ట్ అయ్యాం, స్నానం చేస్తున్నాము, అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ అన్నీ ఓకే అనుకున్నాక రిటర్న్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. రిటర్న్ అయ్యాము. ప్రసాదం పెట్టారు, ప్రసాదం తిన్నాం. శివాలయం అక్కడే ఉందండి, అద్దర్పేటలో, మీకు తెలుసు అనుకుంటా, అద్దర్పేట పాల్మన్పేట అని అక్కడ ఒక శివాలయం ఉందండి. ఆ శివాలయం దగ్గర దర్శనం చేసుకున్నాం. ప్రసాదం ఏం పెట్టారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? నార్మల్గా ప్రసాదం అయితే ఏం పెడతారు చెప్పండి మీరు? నార్మల్గా అయితే పులిహోర, దద్దోజనం ఇలా ఏదో ఒక స్వీట్ పెడతారు, కానీ అక్కడ బిర్యానీ పెట్టారు. నాన్ వెజ్ కాదులేండి, వెజ్. నేను లితీష్ బుద్ధిమంతుల్లాగా చాలా ఇంకా దేవుడికి అలా దండం పెట్టుకుంటూ ఉన్నాం తెలుసా. ప్రసాదం అయితే ఒకసారి తింటారేమో, వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారు, ఒకసారి వాళ్ళ డాడీతో, అంటే మా అన్నయ్య మేము అందరూ వెళ్ళాము, మా అన్నయ్యతో వీళ్ళు ఒకసారి లైన్లో నించుని వీళ్ళు తీసేసుకున్నారు ప్రసాదం. నెక్స్ట్ మళ్ళీ నేను మా వదిన ప్రసాదం తీసుకున్నాడు, మళ్ళీ లైన్లో వచ్చి మళ్ళీ ప్రసాదం తీసేసుకున్నారు. అలా ఒక 3 times అన్న ప్రసాదం తీసుకుని ఫుల్గా ఆ రోజు టిఫిను, లంచ్ మొత్తానికి ఏదో బిర్యానీ పుణ్యమా అని అక్కడే గడిచిపోయింది ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కడికబ్బా సంచులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్ బీచ్కి. అంటే వీళ్ళు ఈ లేడీస్ ఉన్నారే లేట్గా నడుస్తున్నారు, మళ్ళీ మేము లేట్ అంటున్నారు. వీళ్ళేమో ఊరిక మాట్లాడుకుంటూ, నేను అంటున్నాను స్కూల్కి మాత్రం వెళ్ళను, ఇది నా మాట అని శపథం చేస్తున్నాను. మా మమ్మీ ఏమో చూద్దాంలే, వీడియో తీస్తున్నాను మీ మ్యామ్ పంపడానికే అంటుంది. అయితే ఫ్రెండ్స్ అంతా ఓకే, హ్యాపీగా స్నానాలు చేసేసాం, దర్శనం చేసేసుకున్నాం, చక్కగా ప్రసాదం తినేసాం, టిఫిన్స్ ప్రసాదం తినేసాం. ఇంకా రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. అదిగో ఆ రిటర్న్ వీడియోయే చూడండి, చక్కగా వాడు బుద్ధిమంతుల బాటిల్ ఒక్కొక్కరు పట్టుకుని నెమ్మదిగా రిటర్న్ అవుతున్నాం. అయితే కార్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్, అది వీడియో తీయలేదు మీకు, కార్ ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కార్ ఆగిపోయింది. కార్ ట్రబుల్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు ట్రబుల్ ఇచ్చిందని అడగండి. ఇదిగో ఉన్నారు కదా లితీష్, లాస్య, చాలా దేవుణ్ణి చాలా గట్టి కోరుకున్నాం, స్కూల్కి వెళ్ళకూడదని కార్ ఆగిపోయింది.